మందస మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పీఓడబ్ల్యూ శ్రీకాకుళం కార్యదర్శి పి కుసుమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఎయిర్పోర్ట్ ప్రభావిత వంకులూరు బీడిమి రాంపురం గంగువాడ లక్ష్మీపురం తదితర గ్రామాల్లో వామపక్ష నాయకుల బృందం పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపారు. వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ పలాస కార్యదర్శి చాపరా వేణుగోపాల్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వీరాస్వామి జి బాలకృష్ణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామడ సన్యాసిరావు, పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ కుమార్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి పి ఆర్ఎల్ఎమ్మ, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పి కుసుమ, సిఐటియు గణపతి, ఎం రామారావు, పి కామేశ్వరరావు, టి అజయ్, ఎం భీమారావు, ఎస్ జగన్, గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రజలంతా కూడా మా ప్రాణాలను అర్పిస్తాం తప్ప భూములు మాత్రమే కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేది లేదని చెప్పి ఈ వామపక్ష బృందం దగ్గర చెప్పడం జరిగింది. మేము ఏ పోరాటానికైనా మేము సిద్ధపడతాం తప్ప మా భూములు ఇచ్చేదని చెప్పేసి ప్రజలంతా కూడా చెప్పినారు. ఎక్కడికి వెళ్ళిన గ్రామాల నుంచి మంచి ఆదరణ, విశేషమైన స్పందన ఉంది. ఈరోజు వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి కార్గో ఎయిర్పోర్ట్ కోసం బలవంత భూసేకరణ ఆపాలని చెప్పి, అదేవిధంగా కోస్టల్ ప్రాంతం అంతా కూడా ఈ సముద్ర తీర ప్రాంతాన్నంతా కూడా కార్పొరేట్లు కట్టుబెట్టద్దని చెప్పి మేము వామపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కానీ జరిగితే భవిష్యత్తులో ప్రజల మద్దతుతోని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి అభివృద్ధి చెందాలనంత ఊహించాలకు సంబంధించి ఈరోజు కానీ 50 సంవత్సరాలు అయింది. దానికి 1000 కోట్లు కానీ నిధులు కేటాయించి ఆధునీకరణ కానీ చేయగలిస్తే ఈరోజు జిల్లా అంతా సస్యశ్యామలమై చివరి భూముల వరకు నీరంది 2 పంటలు పండిస్తుంది. దానివల్ల ఉపాధి పెరుగుద్ది, ఆదాయం పెరుగుతుంది, వలసలు నివారించబడతాయి. అంతేకాకుండా తద్వారా అనేకమైన వ్యవసాయ ఆధార పరిశ్రమ వచ్చి ఉపాధి పెరిగి ఈరోజు జిల్లా సస్యశ్యామలుగా ఉంటుంది. కానీ పాలక వర్గాలు అట్లాంటివి కాకుండా కార్పొరేట్లకి ఇవాళ భూములు తాకట్టు పెట్టడానికి, దానదత్వం చేయడానికి ఇవాళ ప్రయత్నం చేస్తారు. గతంలో మేము చెప్పాం అభివృద్ధి ముసుగుదాని. ఈరోజు భూములు మీరు కొలగొడితే సహించదు లేదంటే ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ భూములు 2020 ఎకరాలు సేకరించినారు. సేకరించేటప్పుడు మేము చెప్పాం ఈ భూములు ప్రజల భూములు తీసి ప్రజల ఆస్తులుగా మార్చొద్దు, ప్రజల భూములన్నీ కార్పొరేట్ ఆస్తులుగా మార్చొద్దు అంటే ఆ రోజు మీరంతా కూడా అభివృద్ధికి వ్యతిరేకమని అన్నారు. ఈరోజు ఏం జరిగింది? ఈవేళ ఈస్ట్ కోస్ట్కి ఇచ్చిన 2020 ఎకరాల భూమి ఈరోజేమో బ్యాంకులో తాకట్టెట్టి అది దివాలా పిటిషన్ వేస్తే అది ఆక్షన్ వేసి సమీర్పేట లాజిస్టిక్ కంపెనీకి ఈరోజు 26 కోట్లకి కారు సాగుగా ఇవాళ ఇచ్చేయడం అనేది జరిగింది. అంటే ప్రజల ఆస్తుల్ని కార్పొరేట్ల ఆస్తులు మారుస్తారు. అందుకోసం దీనికి వ్యతిరేకంగా ఉద్యమాల భవిష్యత్తులో చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తారు.